సెరమనీలు అండ్ అలాగే రోజుకు ఒక కంపెనీలు ఇనాగ్రేషన్లు అవన్నీ కూడా అతి అద్భుతంగా జరగటమే. దట్ ఈస్ రియలీ అమేజింగ్ సార్. అండ్ నెక్స్ట్ I invite Honorable Member of Legislative Assembly, Kavali Constituency. Please join your hands together and let me welcome Shri Dagumati Venkata Krishna Reddy Garu to share his thoughts. సభకి నమస్కారాలు. ఈనాటి మా జువ్వల దిన్ని వెలుగులు నింపటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి భవిష్యత్తు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ దిక్చూసి నాయకత్వానికి కొత్త వరవడి సృష్టిస్తున్నటువంటి యువ నాయకుడు మన లోకేష్ బాబు గారికి సర్వదా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండాల్సినటువంటి కంపెనీలని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తూ, ముఖ్యంగా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుంది అని. ఆ కనకపట్నాన్ని రూపుదిద్దుకునే దానికి నాంది పలుకుతూ ఈరోజు సాగర్ డిఫెన్స్ కంపెనీని మన కావలికి అందించినటువంటి మన మార్గదర్శకుడు ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. వారికి కావలి ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని, కావలి ఎప్పుడు తెలుగుదేశం గడ్డగా తెలుగుదేశానికి అడ్డగా ఉంటుందని, మీ ఆశీస్సులు కావలి నియోజకవర్గానికి ఉన్నంతకాలం కావలిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని మా కావలి నియోజకవర్గ ప్రజానికానికి తరపున మీకు తెలియజేస్తున్నా. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. మత్స్యకారులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఈ ఫిషింగ్ హార్బర్ కట్టే అదృష్టాన్ని ఆ దేవుడు అందిస్తే, ఈ రోజున ఆ ఫిషింగ్ హార్బర్లోనే ఈరోజు సాగర్ డిఫెన్స్ వారి కంపెనీని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నాకు ఇష్టమైన నాయకుడైనటువంటి యువ నాయకుడైన నారా లోకేష్ గారు మన కావలికి మొట్టమొదటి ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కానుక ఈ ప్రాంతం. ఇది నా అదృష్టం. ఈ అదృష్టాన్ని ప్రసాదంగా భావిస్తా. మీరిచ్చినటువంటి కానుకని ఒక ప్రసాదంగా భావించి మా కావలిని అభివృద్ధి పరిచే దాంట్లో, ఇండస్ట్రీని స్వాగతించే దాంట్లో తప్పకుండా నేను ముందుండి చేస్తానని మీకు అందరికి కూడా మాటిస్తున్నా. ఈరోజు కావలి ఒకవైపున ఈరోజు ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇంకొక వైపున బీపీసీఎల్ ఇండస్ట్రీ రాబోతుంది, మధ్యలో కావలి నియోజకవర్గం ఉంది. అందుకే ఈ సందర్భంగా మా నాయకుని కూడా కోరుకుంటున్నా,